జిల్లాల పునర్విభజన భాగంగా ఈ నెల్లూరు జిల్లాలని 3 ముక్కలు చేసి దానికి ప్రభుత్వం సిద్ధపడింది. అయితే గత ప్రభుత్వం గూడూరును నెల్లూరు తిరుపతి జిల్లాలో కలిపింది. అక్కడ సీఎం కొడుకు సాక్షాత్తు టవర్కా సెంటర్ లో మేము అధికారంలోకి వస్తానే ఈ గూడూరును నెల్లూరు జిల్లా కలుపుతాం అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. దాన్ని హామీ నెరవేర్చకుండా ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలను ఒక పారిశ్రామికవేత్త అతని వనరుల కోసం ప్రభుత్వంలో కుడిపోతున్నటువంటి ఒక పారిశ్రామిక వనరుల కోసం ఈరోజు ఆ 3 జిల్లాలని అతను కట్టబెట్టడానికి ప్రభుత్వం సిద్ధపడింది. అయితే ఆ మండల ప్రజలు కూడా భారీ ఎత్తున ఆందోళన చేశారు. మేము పీడీఎస్ ఇప్పుడే ఒకటే చెప్తున్నాం, మీరు సైదాపురం మండలంలో మైనింగ్ కోసం, రాపూర్లో ఎర్రచందనం కోసం, కలువాయిలో ప్రభుత్వ భూముల కోసం మీరు ఆ వ్యక్తి కట్టబడాలని చూస్తే మాత్రం నెల్లూరు జిల్లా ప్రజలు ఊరుకోరు. ఈ రాపురం మండలంలో కండలేరు డ్యామ్ ఉంది. ఆ డ్యామ్ కింద వేలాది మంది గ్రామ ప్రజలు ఈరోజు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆ డ్యామ్ తిరుపతి జిల్లాలో పోతే మొత్తం అక్కడ ఉన్న నీటి సమస్య తీవ్రంగా ఉంటుంది. అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పటికైనా పునరాలోచించి మీరు వ్యక్తుల కోసము అక్కడ ఉన్న ఖనిజ సంపదని మీరు దోచుకోవడానికి ఇట్లా చేస్తే ఊరుకోరు. అందువల్ల వెంటనే ఈ 3 మండలాలతో కూడా సీఎం ఇచ్చినటువంటి హామీ గూడూరును కూడా నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పి మేము పీడీఎస్ కు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసమంటే ఇప్పటికే మీరు అనేక రకాల పేపర్లలో కలిసిపోయిందని చెప్పి మీరు తప్పుడు వార్తలు రాస్తున్నారు. అది కరెక్ట్ కాదు. సీఎం నేరుగా ఖచ్చితంగా అధికారిక జీవో విడుదల చేసి అధికారిక ప్రకటన చేస్తేనే ఈరోజు ప్రజలు ఉంటారు తప్ప మీరు చేస్తున్నాం అని చెప్పి మీరు చేస్తే కుదరదు. వెంటనే గూడూరు నియోజకవర్గం మొత్తాన్ని కానీ ఈ 3 మండలాలను కూడా నెల్లూరు జిల్లాలో కలపకపోతే భారీ స్థాయిలో కూడా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తాం.